గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లెగ్స్ విడ్త్, షోల్డర్ విడ్త్ పెట్టుకో. రైట్, ఓకే. చెస్ట్ అప్, ఎల్బో స్లైడ్ గా డౌన్, ఫ్లైస్, షోల్డర్ ఫ్లైస్. హోల్డ్ అండ్ బ్రీత్. నెక్స్ట్ స్ట్రైట్ పెట్టు, లిఫ్ట్, హోల్డ్ అండ్ బ్రీత్. పర్ఫెక్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. అతను ఒక ఫైర్ స్టేషన్ లో సాధారణ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఐసీఎన్ లో ప్రోకార్డ్ ప్లస్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అసలు ఏంటి, ఎంత కష్టపడ్డారు, దీని స్పెషాలిటీ ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హలో, హాయ్. ఏంటి మిస్టర్ ఫిట్ కాప్ అని చెప్పేసి మిమ్మల్ని పిలుచుకోవడం జరుగుతుంది, ఇక్కడ నేను విన్నాను. ఏంటి ఫిట్ కాప్ అంటే ఏంటి, మీరు ఐసీఎన్ లో ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డారు అసలు? హలో, హాయ్. నా పేరు నరసింహ. నేను ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను. రీసెంట్లీ హైదరాబాద్ ఐసీఎన్లో జరిగిన ఐసీఎన్ కాంపిటీషన్లో మెన్స్ ఫిజిక్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మెన్స్ ఫిజిక్లో ప్రో కార్డ్ గెలిచాను. ఆ ప్రో కార్డ్ యొక్క దాని రిజల్ట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆ ప్రో కార్డ్ బేస్ నుంచి మనం ఇంటర్నేషనల్ షోస్లలో మనం ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్లో అందుకని మిస్టర్ ప్రో ఫిట్ కాప్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, సో మీరు మిస్టర్ ప్రో అని మీరు క్రియేట్ చేసుకున్నారు. జనరల్ గా అట్లా అంటే ఫిట్ గా ఉంటారు కాబట్టి అట్లా వచ్చేసింది. చాలా మంది డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఫిట్ ఉండరు, లావు ఉండరు, బొర్ర వేసుకొని ఉంటారు అంటారు. అట్లాంటి వాళ్ళే కాకుండా నాలాంటి ఫిట్ అథ్లెట్స్ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో విధంగా, మెయిన్ గా ఫైర్ డిపార్ట్మెంట్ లో విధంగా ప్రజల ప్రాణాలు రక్షించడానికైనా వాళ్ళ ఆస్తులను రక్షించడానికైనా చాలా ఫిట్ గా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇంత ఫిట్నెస్ విధంగా మా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటారని అందరికి చెప్పడం కోసం ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ ఫిట్ కాప్ అని పెట్టారు. ఫైర్ డిపార్ట్మెంట్ అని నిజంగానే స్పీడ్ కొంచెం ఫాస్ట్ ఉండాలి. సాధారణ వ్యక్తుల కంటే ఇంకొంచెం ఫాస్ట్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎప్పటికప్పుడు ఎందుకంటే డేంజర్ అది, కొంచెం ఇటు తడబడైనా ప్రాణాలు పోతాయి. ఓకే, సో ఎలా అన్నా ముఖ్యంగా ఐసీఎన్ లో మీరు ఈ స్టేజ్ కి వచ్చారు, ప్రో కార్డ్ తీసుకున్నారు, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మీ జర్నీ ఎలా ఉంది అంటే, ఇప్పుడు డ్యూటీ చేసుకుంటూ ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ ఐసీఎన్ లో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ గెలవడం, గోల్డ్ తర్వాత ఓవరాల్ లో ప్రో కార్డ్ గెలవడం, ఇది ఒక 1 డేలో, 1 మంత్ లో, 2 మంత్స్ లో, 6 months లో, 1-2 years లో జరిగింది కాదు. నేను దాదాపు ఆల్మోస్ట్ 16 years నుంచి వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ రికవరీ వీటన్నిటిని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం వల్ల ప్రజెంట్ ఉన్న ఈ గోల్డ్ మెడల్స్ అని ప్రో కార్డ్ అనేది రీచ్ అయినా. ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలా మంది జిమ్లలో జాయిన్ అయిపోయి 1-2 months లో మంచి బాడీ రావాలని కొద్ది షార్ట్ కట్ టైప్స్ వెళ్తున్నారు. సమ్ స్టెరాయిడ్స్, డ్రగ్స్, మెడిసిన్ లాంటివి యూజ్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం అవసరం లేదు. కన్సిస్టెన్సీగా మీరు జనరల్ గా డైట్ అండ్ వర్కౌట్, ప్రాపర్ స్లీప్ విత్ ప్రాపర్ కోచ్ నుంచి గైడెన్స్ తీసుకునేగా మీరు నాకంటే మంచి ఫిజిక్ ని అచీవ్ కావచ్చు. కాకపోతే వీటిని పేషెన్సీగా, డిసిప్లిన్ గా, కన్సిస్టెన్సీ ఎక్కువ రోజులు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మెయిన్ అసలు ఐసీఎన్ అంటే ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది, ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మెయిన్ రూల్స్ ఏంటి? మెయిన్ ఐసీఎన్ అనే ఉంటుంది. ఐ కంప్లీట్ న్యాచురల్ అని. చాలా రకరకాల బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్. అందులో 2 types ఆఫ్ ఉంటాయి. ఒక టైప్ మీరు ఎన్హాన్స్డ్ అంటే లైక్ స్టెరాయిడ్స్, డ్రగ్స్ అట్లాంటివి తీసుకొని ఎన్హాన్స్ వైపు ఒకటి ఉంటుంది. ఎట్లాంటి స్టెరాయిడ్స్, డ్రగ్స్ అట్లాంటివి తీసుకోకుండా న్యాచురల్ గా త్రో వర్కౌట్, త్రో డైట్, త్రో సప్లిమెంట్స్ నుంచి నువ్వు బాడీని బిల్డ్ చేసి పార్టిసిపేట్ చేయడం, ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్ లో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ని కంప్లీట్ గా చేసేది ఒక 3-4 ఫెడరేషన్లు ఉన్నాయి. అందులో చాలా మెయిన్ ఫెడరేషన్ ఐసీఎన్. ఈ ఐసీఎన్ లో న్యాచురల్ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారని ఎట్లా చెప్తారని అంటే, ఒలింపిక్స్ లో అథ్లెట్స్ ని డోప్ టెస్ట్ చేసే వాడా ఏజెన్సీ వాళ్ళే ఇక్కడ ఐసీఎన్ లో పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్ ని విధంగా ర్యాండమ్ డోప్ టెస్ట్ చేస్తారు. అది ఆన్ సీజన్ అయినా సరే, ఆఫ్ సీజన్ అయినా సరే. అట్లా ఓన్లీ న్యాచురల్ అథ్లెట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ ఐసీఎన్ అనేది కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే మీకు ఎప్పుడైనా వచ్చి టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్ గా మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చి టెస్ట్ చేసే అథారిటీ వాళ్ళకుందా? అవును, ఒకసారి మనం ఐసీఎన్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు
కాంపిటీషన్స్ టైంలో ఈ విధంగా ర్యాండమ్ ఎవరైనా పిక్ చేసుకొని డోప్ టెస్ట్ చేయొచ్చు. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆఫ్ సీజన్ లో ఈ విధంగా ఎప్పుడైనా సరే వాళ్ళు డోప్ టెస్ట్ కి అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం యాక్సెసిబుల్ గా రెడీగా ఉండాలి. లేదు డోప్ టెస్ట్ కి మీరు రిజెక్ట్ చేస్తే మీరు ఎన్హాన్స్డ్ అన్నట్టు ప్రూవ్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, ఎటువంటి నేచురల్ షోస్ లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయనియకుండా. అప్పుడప్పుడు వింటూ ఉంటాము న్యూస్ లో, ఒలింపిక్స్ టెస్ట్ అప్పుడు డోప్ టెస్ట్ లో దొరికిపోయాడు అని చెప్పేసి వింటాము. సో ఇదే అన్నమాట. ఇట్లాంటి డోప్ టెస్ట్ అంటే డ్రగ్స్ ఏమైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు డోసెస్ ఎక్కువ అంటే తెలిసిపోయిద్దామా జనరల్ గా? ఇప్పుడు ఇది నార్మల్ ఏజెన్సీ లోకల్ గా ఏదో డయాగ్నోస్ సెంటర్ లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ లాంటివి కాదు. ఇప్పుడు వరల్డ్ లా ఒలింపిక్ అన్నిటికంటే ఎక్కువ పెద్ద ఫెడరేషన్ అనేది ఒలింపిక్ గేమ్స్. ఆ ఒలింపిక్ గేమ్స్ లాంటిది వాళ్ళని అథ్లెట్స్ ని డోప్ టెస్ట్ చేసే ఏజెన్సీయే ఈ అథ్లెట్స్ ని చేస్తుంది. ఈ యూరిన్ ఇడంగా శాంపుల్ చేయడంగా వేరే కంట్రీ లైక్ యూఎస్ అటు వెళ్ళి అక్కడ శాంపుల్ టెస్ట్ అవుతుంటది. ఓకే. సో మెయిన్ ఇంత న్యాచురల్ గా బాడీ బిల్డ్ చేసుకోవడం అని అంటే నార్మల్ విషయం, చాలా కష్టపడాలి. మీరు జిమ్ లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు? డ్యూటీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మెయిన్ కాంపిటీషన్ ప్రిపేర్ లా అంత లెవెల్ ప్రిపేర్ కావడానికి మాత్రము నార్మల్ జనరల్ ఫిట్నెస్ కంటే వర్కౌట్ కొంచెం ఎక్కువ ఉంటది, కార్డియో ఎక్కువ ఉంటది, పోజింగ్, యాప్స్ వర్కౌట్ ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ ఉంటది జనరల్ ఫిట్నెస్ కంటే. కాంపిటీషన్ ప్రిపరేషన్ దాదాపు నా ప్రిపరేషన్ లెవెల్లో 3 to 4 hours ఆఫ్ వర్కౌట్స్ ఉంటుంది. అందులో ఒక 1 hour కార్డియో ఉంటుంది, ఒక 1/2 hour యాప్స్ ఉంటుంది, మీతో ఒక 2 hours నుంచి 2.5 hours స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో కంటే ఇంపార్టెంట్ ఎక్కువ డైట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మామూలు ప్రాపర్ స్లీప్ విధంగా ఉండాలి. నువ్వు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా, ప్రాపర్ స్లీప్ అనేది రికవరీ లేకపోతే నెక్స్ట్ డే నీ పర్ఫార్మెన్స్ అనేది, నీ గ్రోత్ అనేది, మధ్యలో గ్రోత్ అనేది అంత ఉండదు. సో వీటన్నిటిని మేనేజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అదే జనరల్ గా చాలా మంది ఏమంటారు అంటే జిమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కాంపిటీషన్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. జిమ్ కి వచ్చిన వాళ్ళు జనరల్ గా ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు నన్ను చూసి నాలాగానే 3-4 hours వర్కౌట్ చేయాలి, నాలాగానే హై లెవెల్ అంటే పీక్ లెవెల్ డైట్ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఏం అవసరం లేదు అంతగా. సో అయితే ఈ ముఖ్యంగా మీరు ఈ జిమ్ అంటే జనరల్ గా ఈ జిమ్ కి అలవాటు ఇక్కడ ఉంటున్నారా ఏంటి అన్న? నేను ఈ జిమ్ లో దాదాపు ఒక 8 years నుంచి వర్కౌట్ చేస్తాను. 8 years నుంచి ఈ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి వేరే వేరే రకరకాల జిమ్ లో తిరిగాను. ఈ జిమ్ అనేది చాలా సెంటిమెంటల్ గా నాకు చాలా సపోర్ట్ చేసింది. యూనిక్ ఫిట్నెస్ స్టూడియో చంపాపేట్, ఇది మా బ్రదర్ ది జిమ్. ఈ జిమ్ మేనేజ్మెంట్ ఇవ్వడానికి మొత్తం నేనే చూసుకుంటాను. ఈ జిమ్ లో నేను ట్రైన్ చేస్తాను. నా ఫ్రీ ఉన్న టైంలో నేను జిమ్ లో క్లయింట్స్ ట్రైన్ చేస్తాను. ఎంతో మందికి ఫ్యాట్ లాస్ లో చాలా వాళ్ళ బాడీని అనుకున్న రిజల్ట్స్ అచీవ్ చేశాను. రీసెంట్లీ జరిగిన ఐసీఎన్ విధంగా చాలా మంది అథ్లెట్స్ ని ఐసీఎన్ కాంపిటీషన్ ప్రిపేర్ చేశాను. నాకు ఇట్లా వర్కౌట్స్ ని నేర్పియడం, వాళ్ళకి డైట్ ప్లాన్లు ఇవ్వడం, వర్కౌట్ ప్లాన్ చేయడము, వాళ్ళకున్న గోల్స్ లో నేను సపోర్ట్ గా నిలవడం చాలా ఇష్టం. నేను చాలా రకాల సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసినాను. నార్మల్ జనరల్ గైడెన్స్ అలా కాకుండా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, కస్టమైజ్డ్ వర్కౌట్ ప్లాన్ వాళ్ళ గోల్ బేస్డ్ మీద డిజైన్ చేసి ఇస్తాను. అసలు ఎలా మీకు ఐసీఎన్ కి ఎలా వెళ్ళాలి అని ఎలా అనిపించింది? అంటే డ్యూటీలో జాయిన్ అవ్వక ముందు నుంచే మీరు ఈ థాట్ ఉందా, లేకపోతే జాయిన్ అయిన తర్వాత ఐసీఎన్ కి వెళ్ళాలనిపించిందా? నేను డ్యూటీలో జాయిన్ అవ్వకముందు జనరల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునేది. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునేది. ఎందుకు ఇట్లాంటి న్యాచురల్ షోస్ లో ఈ విధంగా డిపార్ట్మెంట్ నుంచి పార్టిసిపేట్ చేస్తే మా డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది. నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది యూత్ ఏంటంటే చిన్న చిన్న మత్తు వాటికి గంజా, డ్రగ్స్ అట్లాంటివి అలవాటు అవుతారు. అట్లాంటి వాళ్ళకి విధంగా మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా, జాబ్ చేసుకునే విధంగా చేయొచ్చు. చాలా మంది జనరల్ గా అన్ని అనుకూలంగా ఉండే విధంగా ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇంత పెద్ద బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఇంతమందికి ట్రైన్ చేస్తూ, అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తూ, మెయిన్ ఇంపార్టెంట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ కాల్ వచ్చినా, ఏమైనా డిజాస్టర్ కాల్ వచ్చినా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే డిపార్ట్మెంట్ లో ఉండి, అట్లాంటి డిపార్ట్మెంట్ లో ఉండి విధంగా ఇట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి లెవెల్ గా చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలి, నన్ను చూసి కొంతమంది అయినా మారుతారన్న ఆలోచనతోన నేను ఈ చూస్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో పని చేస్తున్నాను, చంద్రయాన్ గుట్ట గుట్టలో చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏమన్నా లైక్ ఫైర్ ఉన్నప్పుడు సడన్ గా వెళ్ళాలి, ఆ ప్యాచెస్ తగులుతుంటాయి. అంటే కాంపిటీషన్ కి ఎప్పుడన్నా ఇబ్బంది అయిందా మరి అట్లాంటి ఇంజురీస్ అయినప్పుడు? మామూలుగా అయితే ఇంతకు ముందు ప్రాపర్ పీపీ ఎక్విప్మెంట్, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అయినప్పుడు ఎన్నో ఇయర్స్ కింద అట్లాంటి మేము ఫైర్ ఫైట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ మాకు కూడా అయ్యేది. కాకపోతే ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ పరంగా మాకు కొత్త అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఫైర్ ఫైట్ చేయడానికి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. సో అట్లాంటిది ఏం లేదు, ఏమైనా సేఫ్టీ మేము వెళ్ళి ప్రాపర్ అక్కడ ఫైర్ ఫైట్ చేసి చాలా మంది ప్రాణాలను కాపాడి ఎంతో మంది ప్రాపర్టీ చాలా సేవ్ చేసినాం. సో మెయిన్ ఐసీఎన్ ప్రత్యేకత ఏంటన్నా? నాకు లిటరలీ ఐసీఎన్ అంటే బాడీ బిల్డింగ్ అంటే ఏదో టీవీలో చూసి ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని తెలుసుకోవడమే తప్ప ఓవర్ లిఫ్టింగ్ వెయిట్స్ అనే. కానీ ఐసీఎన్ కి అంటే స్పెషల్ గా ఎలాంటి
ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎట్లా ఇందులోకి వెళ్ళాలి అంటే ఎలాంటివి తీసుకోవాలి? చాలా మంది ఇప్పుడు ఒక చూస్ చేసుకుంటారు, న్యాచురల్ గానే బాడీ బిల్డ్ చేయొచ్చు అన్న ఆలోచనతోనే ఉంటారు. అట్లాంటి న్యాచురల్ గా బాడీ బిల్డ్ చేసుకొని న్యాచురల్ గా విధంగా మంచి ఫిజిక్ ని అచీవ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళు ఇట్లాంటి ఐసిఎన్ లాంటి ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. దీనికి ఏజ్ కేటగిరీ అని సపరేట్ ఏజ్ కేటగిరీ, హైట్ కేటగిరీ సపరేట్ ఉంటుంది. కాకపోతే కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేసిన 1 year లోనే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని ఆలోచన కాకుండా వర్కౌట్ స్టార్ట్ చేసిన ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఇట్లాంటి షోస్ లో పార్టిసిపేట్ చేస్తే మీ విధంగా ఆఫ్టర్ కాంపిటీషన్ తర్వాత కూడా మీకు ఇట్లా మీకు లైఫ్ విధంగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఐసిఎన్ అంటే న్యాచురల్ కాబట్టి న్యాచురల్ గా చాలా కష్టం, వెంటనే రావాలంటే అవ్వదు. ఈ రోజు నైట్ తింటే రేపు పొద్దున పొట్ట వచ్చిందిలే కానీ ఆ బాడీ రావాలంటే చాలా కష్టపడాలి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ ఐసిఎన్ కాంపిటీషన్ కి వెళ్ళాలి అని ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నాకు వర్కౌట్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ డైట్ గా మెయింటైన్ చేయడము దాదాపు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది ప్రెసెంట్. ఇప్పుడు దీని లెవెల్ నేను ఐసిఎన్ కి రీచ్ అయితే మాత్రం 3 years నుంచి ఐసిఎన్ కోసం అని ప్రిపేర్ అయ్యి ఐసిఎన్ లో పార్టిసిపేట్ చేశాను. ఓకే, 3 years నుంచి మీరు పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మరి గోల్డ్ మెడల్ రావడము? గోల్డ్ మెడల్ ఇంకా సౌత్ ఇండియా లో ఫస్ట్ నా మెన్స్ ఫిజిక్ కేటగిరీలో ఫస్ట్ ప్రో కార్డ్ నేనే విన్ అయినాను. అది ఇంకా చాలా హ్యాపీ. ఇంకా డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఇంకా మా 5 డిపార్ట్మెంట్లలో ఇలా నేను ఫస్ట్ టైం ప్రో కార్డ్ విన్ అయినందుకు మా ఆఫీసర్ ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లెగ్స్ విడుతు, షోల్డర్ విడుదల పెట్టుకో, రైట్. ఓకే, చెస్ట్ అప్, ఎల్బో స్లైట్ గా బోన్, ఫ్లైస్, షోల్డర్ ఫ్లైస్, హోల్డ్ అండ్ బ్రీత్. నెక్స్ట్ స్ట్రైట్ పెట్టు, లిఫ్ట్, హోల్డ్ అండ్ బ్రీత్, పర్ఫెక్ట్. సో అన్న ప్రో కార్డ్ అని అన్నారు కదా, ఇప్పుడు ఐసిఎన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రో కార్డ్ వస్తుంది. అంటే ప్రో కార్డ్ ఎప్పుడు ఇస్తారు? ముఖ్యంగా ఈ ఐసిఎన్ లో ఎక్కడ ఇండియాలో ఎన్నిసార్లు కాంపిటీషన్ జరుగుతాయి, ఎంతమంది వస్తారు పార్టిసిపేట్ చేయడానికి? ఓకే, ఐసిఎన్ అనేది ఇయర్ లో ఒక 4 times కండక్ట్ చేస్తారు. అది ఆ కాంపిటీషన్ ఒక్కొక్కసారి ఒక్కో స్టేట్ లో పెడతారు. ఆ కాంపిటీషన్ ఏ స్టేట్ లో జరిగినా పార్టిసిపేషన్స్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. ప్రో కార్డ్ అంటే ఏంటంటే ఎవ్రీ లైనప్ లో గోల్డ్ గెలిచిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక ఓవరాల్ లైనప్ పెడతారు. గోల్డ్ గెలిచిన వాళ్ళందరికీ ఆ ఓవరాల్ లైన్ లో గోల్డ్ గెలిచిన ఓవరాల్ లైన్ లో మళ్ళీ ఇంకొకరు ఛాంపియన్ విన్ అవుతారుగా వాళ్ళకి ప్రో కార్డ్ ఇస్తారు. సో అట్లా ప్రో కార్డ్ అనేది వేరే ఇంకా కంట్రీలకు వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఒక ఎలిజిబుల్ కార్డ్ లాంటిది అనమాట అది. సో మనం సౌత్ ఇండియా నుంచి మెన్స్ ఫిజిక్ అనే ఒక కేటగిరీలో ఫస్ట్ టైమర్గా నేను ప్రో కార్డ్ గెలిచాను. ఫస్ట్ వన్ అంటే సౌత్ ఇండియా మొత్తం మీద మీకు వచ్చింది ప్రో కార్డ్, ఎవరికి రాలే? లేదు. చాలా మంది ఉంటారు కదా బాడీ బిల్డింగ్ చేసుకొని కాంపిటీషన్ లకి వెళ్ళి చాలా మంది. ఈ ఐసిఎన్ కాంపిటీషన్ లో ఈ ఐసిఎన్ ఫెడరేషన్ లో మెన్స్ ఫిజిక్ లో ఫస్ట్ టైం ప్రో కార్డ్ గెలిచింది సౌత్ ఇండియా నుంచి. మనం వేరే వేరే కేటగిరీస్ లో వేరే వాళ్ళు విధంగా సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. లైక్ క్లాసిక్ అంటారు, బాడీ బిల్డింగ్ అంటారు, మెన్స్ ఫిట్నెస్ అంటారు. ఇక్కడ నుంచి మన తెలుగు స్టేట్స్ నుంచి విధంగా విన్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. మెన్స్ ఫిజిక్ లో మాత్రము ఫస్ట్ టైం ప్రో కార్డ్ గెలిచింది మాత్రం నేనే. ఓకే, అంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్ కి ఒక 800 members వస్తే వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు. అవును. సో ఆ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరికీ కలిపి మళ్ళీ ఇంకొక లైన్ కాంపిటీషన్ పెడతారు. అప్పుడు ప్రో కార్డ్ ఇస్తారు. ప్రో కార్డ్ ఇస్తారు. సో ఇప్పుడు అది మీకు వచ్చింది. అవును. సో నైస్, చాలా కష్టపడి ఉంటారు దీనికోసము. చాలా కష్టపడి. అయితే ఎట్లా మరి ఇప్పుడు ఆ కార్డు వచ్చిన తర్వాత దీన్ని పట్టుకొని మనకి ఇంటర్నేషనల్ గా ఉన్న కాంపిటీషన్ ఐసిఎన్ జరిగినప్పుడు వీళ్ళే వెళ్ళాలా లేకపోతే ఎవరైనా వెళ్ళొచ్చా? మళ్ళీ ఇప్పుడు ప్రో కార్డ్ విన్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ షోస్ కి ఎలిజిబుల్. ప్రో కార్డ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, సో మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ లేదు? ఓకే, అందుకే ఇంత కష్టపడి మీకు ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ అన్నమాట, మన ఇండియాని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. సో మరి ఎట్లా అన్న, ఇంకోటి నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది, ఏ పరిస్థితి ఎలా ఉంటుంది మదర్ అండ్ ఫాదర్ది? మా అమ్మ నాన్న సేమ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నేను ఇలాగా స్కూల్ లైఫ్ అయినా కాలేజ్ లైఫ్ అయినా జాబ్ చేస్తూ చదువుకోవడమే, అన్ని గవర్నమెంట్ స్కూల్ అనే స్టడీస్ అయినా.
స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్ అనే అయిపోయింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరి అంత కాదు, కాకపోతే చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జాబ్ చేస్తూ జాబ్ నుంచి వచ్చిన కొంచెం ఇన్కమ్ నుంచి ఇంట్లో ఇచ్చి దాని నుంచి నా డైట్ మెయింటైన్ చేస్తూ జిమ్ ఫీజ్ పే చేస్తూ ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ తీసుకుని వచ్చి ఈ స్టేజ్ వరకు వచ్చినాను. సో ఫాదర్ ఏం చేస్తాడన్న? నాన్న ఇట్లా పెయింటర్ వర్క్ లాగా జాబ్ చేస్తుండే, పెయింటింగ్ వర్క్. మదర్ అమ్మ ఇంట్లోనే ఉంటుండే, చిన్న చిన్న వర్క్స్ ఇంటి చుట్టుపక్కల అట్లాంటి వర్క్ చేస్తూ ఉంటుండే. ఓకే. సో అంటే యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు జిమ్కి వెళ్ళాలన్నా, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా, మా పరిస్థితి ఇది, మేము మిడిల్ క్లాస్, మాకు డైట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, జిమ్కి ఫీజులు కట్టాలి. సో ఈ కాన్సెప్ట్ లో కూడా చాలా మంది ఆగిపోతుంటారు. వాళ్ళకి ఎట్లా? నీకు కావాల్సిన ఇప్పుడు ఫిట్నెస్ కానీ ఎటువంటి ఫీల్డ్ అయినా సరే నీకు దాని మీద ఖచ్చితంగా ఇష్టం ఉందంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నువ్వు చేస్తున్న జాబ్ అనేది ఏది అడ్డు రాదు. అది నీ మనస వాచా కర్మన నీకు ఎంత ఇష్టం అనేది నీ చాతలో తెలుస్తుంది. నాకు జిమ్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఫిట్ మెయింటైన్ చేయడం, ఈ ఫిట్నెస్ నుంచి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఫిట్నెస్ లెవెల్లో ఒక మంచి పొజిషన్ రీచ్ అవ్వాలి, దీని నుంచి నాకు రికగ్నైజేషన్ రావాలని నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్, నా కళ. అందుకని నాకు నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే నేనే సంపాదించుకునేది, ప్రతిదీ నేనే చేసేది. నా అఫోర్డబుల్గా నాతో ఉన్నంత వరకు అందులోనే డైట్ మెయింటైన్ చేయడం, జిమ్ ఫీస్ మెయింటైన్ చేయడం, అట్లాంటి చిన్నప్పటి నుంచి ఫాలో చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో మొత్తము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఓన్గా కష్టపడి ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చుకుంటూ మళ్ళీ అన్న డైట్ ప్లాన్ చేసుకొని చాలా కష్టపడాలి. నేను ఇంకా 8th 9th క్లాస్ నుంచి పేపర్ వేయడం, పాలు వేయడం, చిన్న చిన్న కూరగాయల షాప్లో పని చేయడం పార్ట్ టైమ్గా, ఇంటర్లో వేయడంగా, ఇంటర్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత సమ్ షోరూమ్స్లో పార్ట్ టైం వర్క్ చేయడం, ఆ పైసతో నా కాలేజ్ ఫీజు, బుక్స్, ట్రావెల్కి, జిమ్. చిన్నప్పటి నుంచి జిమ్ చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది కాదు. సెల్ ఫోన్ నేనే ఎర్న్ చేసుకొని నేనే సంపాదించుకున్నాను. సో జిమ్ ఫ్యాషన్, జాబ్ అనేది మన ఇల్లు గడవడానికి ఏదో ఒకటి కసితో చదివినారు. ఎట్లా మీకు మరి ప్రిపరేషన్ అప్పుడు జిమ్కి ఎట్లా మీకు మెయిన్ 5 స్టేషన్లు ఎప్పుడు జాయిన్ అయినారు? ఇప్పుడు నేను 2017 బ్యాచ్. నేను చాలా మంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మంచి డ్రీమ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం. అంతే. అది మన ఫ్యామిలీలో అయినా మన చుట్టరికమైనా మంచి విలువ ఇస్తారు, గౌరవం ఇస్తారు అన్న ఆలోచనతో ఎప్పుడైనా సరే నా డిగ్రీ సెకండ్ ఇయర్లోనే నోటిఫికేషన్ పడ్డది. ఆ డిగ్రీ సబ్జెక్టుగా పక్కనే పెట్టి ఈ కానిస్టేబుల్ ఎట్లయినా సంపాదించాలా, ఖచ్చితంగా రీచ్ కావాలా, 10 మందిలో మంచి పేరు గౌరవం తెచ్చుకోవాలా, ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలన్న ఆలోచనతో 2 years కష్టపడ్డా. ఫస్ట్ అటెంప్ట్ అనేది 2017లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ 5 డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలని నా జాబ్ ప్రిఫరెన్స్ విధంగా 5 డిపార్ట్మెంట్లోనే ఉండే, ఖచ్చితంగా అందులోనే కొట్టాను. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా నేను అనుకుంటే దాని గురించి పగలు రాత్రి కష్టపడి ఎట్లయినా సాధించాలని ఉంటుండే. ఐసీఎన్లో విధంగా మంచి పొజిషన్లో మంచి ప్లేస్ కొట్టాలని అనుకున్నా. లాస్ట్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లోనే 4 కేటగిరీలో 4 గోల్స్ కొట్టిన. ఈ ఇయర్లో గోల్స్తో పాటు ప్రో కార్డు కొట్టి ఇంటర్నేషనల్ షోస్కి ఎలిజిబుల్ అయినా. మొత్తం 2 years లో 8 గోల్డ్స్, 7 goals? 7 goals, 1 silver, 1 pro card. 1 silver, 1 pro card. సో ప్రో కార్డ్ నాకు తెలిసి ఇంకా మీకు మెయిన్ అదే కనుక అదే అన్నిటికంటే ఇంటర్నేషనల్ కి వెళ్ళాలంటే ప్రో కార్డ్ మెయిన్. సో ఎన్ని అవర్స్ అంటే 3 hours వర్క్ చేస్తా అన్నారు కదా, 3 hours మెయిన్. అంటే చాలా మంది నేను పొద్దున్న చేసినా సాయంత్రం చేసినా నాకు కనీసం 6 pack రావట్లేదు, నెలలోనే రావాలని కోరుకుంటారు. మామూలుగా ఫిట్నెస్ అనేది 1 month కి 1 year కి అన్నట్టు ప్లాన్ చేయకండి. మీ డైలీ లైఫ్ స్టైల్ ఇది ఒక పార్ట్ 1 hour రెగ్యులర్ గా వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం, తినే ఫుడ్ మీద మైండ్ కాన్షియస్ గా ఎట్లాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, జంక్ ఫుడ్ నార్మల్ హెల్తీ ఫుడ్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు నిజంగానే జిమ్కి వెళ్ళి నిజంగానే డైట్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు ఐసీఎన్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు జనరల్గా 1 hour ఎక్సర్సైజ్, ఇది తీసుకున్న ఫుడ్ మీద కొంచెం ప్రాపర్ హై ప్రోటీన్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో అంటే జిమ్కి వెళ్తే ఇంత డంబుల్స్ ఎత్తాలి, ఇంత చేస్తేనే నేను ఫిట్గా ఉన్నట్టు, ఇన్ని చేస్తే డైరెక్ట్గా ఏం అవసరం లేదు, నాకు డైరెక్ట్ 6 pack ఒకటే రావాలి అని ఎప్పుడు కూడా ఉంటుంది కదా. సో అట్లా మీరు ఎట్లా చేసినారు? అట్లా అంటే చాలా మంది ఇప్పటికైనా అపోయి ఏంటంటే 1 monthలోనే మంచి రిజల్ట్స్ రావాలా అని ఉంటుంది, కానీ అట్లా ఏముంటుంది ఏముండదు. మనం ఫ్యాట్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నామో మనం ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ అవ్వడానికి అంతే టైం పడుతుంది. ప్రతి ఒక్కరు 6 pack మెయింటైన్ చేయాలని కాకుండా జనరల్గా ఫిట్గా హెల్తీగా ఉండాలి. ఇంకొకటి మెయిన్ థింగ్, మనం చేసే మన హెల్తీ ఎంత మెయింటైన్ చేస్తున్నామో మన ఫ్యూచర్ మన నుంచి జనరేషన్ అయ్యే బాడీ కూడా, పిల్లలైనా సరే వాళ్ళ జనరేషన్ అయినా సరే అంతే ఫిట్గా వస్తారు. ఇప్పుడు మనం ఏం ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ మెయింటైన్ చేయకుండా, షుగర్, థైరాయిడ్ అట్లాంటివి మనం మెయింటైన్ చేస్తే మన నుంచి మన ఫ్యూచర్ జనరేషన్ అయినా మనం క్యారీ చేస్తున్నట్టు అయితే, మనం వాళ్ళకి అది గిఫ్ట్గా ఇస్తున్నట్టు అయితే, డయాబెటీస్,
థైరాయిడ్ ఇట్లాంటివి ఇస్తున్నట్టు అయితే ఆస్తి లేకపోయినా ఆస్తి లేకపోయినా రోగాలు ఇచ్చినట్టు అయితే. సో మీరు ఏం చేయాలి, మీరు ఎట్లాంటి ఆస్తి చేయాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, నార్మల్ జనరల్ డైట్ మెయింటైన్ చేయండి, అన్హెల్తీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. మీరు ఫిట్గా ఉంటారు, మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ నుంచి వచ్చే ఫ్యూచర్ జనరేషన్ అయినా ఫిట్గా ఉంటుంది. సో నైస్. ఒకసారి అన్న ఎన్ని మొత్తం మీ ప్రాపర్ జిమ్ జర్నీ అంతేనా? టోటల్ జిమ్ జర్నీ 16 years. 16 years. సో 16 years జిమ్ జర్నీ అయితే ఇప్పుడు చిన్న పుషప్స్ కాంపిటీషన్ పెట్టుకున్నాను. జనరల్ గా నేను ఎన్ని తీయగలను, జనరల్ గా నేను ఎంత ఫిట్ ఉన్నాను నాకు కూడా తెలియాలి. సో గోల్డ్ మెడలిస్ట్ తో నేను ఫిట్నెస్ పుషప్స్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఒకసారి చేద్దాం కదా సరదాగా. అన్నమాట. సో అన్న చాలా ఇయర్స్ నుంచి చేసి బాడీ బిల్డ్ చేసి సో ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టి ICN లో ప్రో కార్డ్ కూడా గెలిచాడు. సో ఆయనతో ఇప్పుడు మనం కాంపిటీషన్ అన్నమాట. ఎన్ని పుషప్ చేస్తారో చూద్దాం. అన్న స్టార్టా? ఎట్లా పొజిషన్ చెప్పండి నాకు మళ్ళీ. షోల్డర్ పొజిషన్, షోల్డర్ పొజిషన్, షోల్డర్ విడ్త్. ఓకే ఓకే డన్. రెడీ స్టార్ట్ గైస్. ఎవరు గెలుస్తారు కామెంట్ కూడా చేసేయండి. రెడీ రైట్ స్టార్ట్. 4 5 6 7 8 9 10 11 12 13 14. Come on. 15. Come on. 16 17. Come on. 18. Come on. అమ్మ బాబాయ్. సో అందుకే ఫిట్నెస్ ఉండాలి. సర్లే అన్నని గెలిపియాలి. గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళని ఓడించిన అనుకో బాగోదా, అందుకే నేను ఓడిపోయా కావాలని. సో నైస్ అన్న, దమ్ము వచ్చేసింది. మంచి చేసి చాలా మామూలుగా కాదు. 15కే ఆగిపోయాను నేను. చాలా చేశాడు నా. ముఖ్యంగా మరి మాకు యూత్ కోసము గైస్ మీకోసమే నా కాంపిటీషన్లో విన్ అయ్యి ఒక మంచి ప్రాపర్ డైట్లో ఉన్నాడు. సో చాలా మంది యూత్కి డౌట్ ఉంటుంది ఎలాంటి డైట్స్ కావాలి. కొంతమందికి రైస్ తింటూనే ఉంటారు పాపం, వాళ్ళకి అవైలబుల్ ఉండదు చాలా వాటికి. ఒక సింపుల్ డైట్ మీరు ఎట్లా డైట్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అయింది మొత్తం దీనికి? ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్లో ప్రిపేర్ అయ్యడానికైనా, ఫ్యాట్ లాస్కి అయినా సరే, మజిల్ బిల్డింగ్ అయినా సరే, మీకున్న ఫుడ్ సోర్స్ని మీరు డైట్గా కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది రైస్ తినడం బంద్ చేయాలంటే, నేను ప్రో కార్డ్ గెలిచింది విధంగా 2 times ఖచ్చితంగా రైస్ తిన్నా. నేను రైస్ మానేయలేదు. ఓకే. కాకపోతే తీసుకున్న క్వాంటిటీ, ఆ క్యాలరీస్ అనేది మ్యాటర్. మీ గోల్ ఏంటి, దానికి సంబంధించినది ఎన్ని క్యాలరీస్ అవసరమో దాని బేస్ మీద ప్లాన్ చేసుకోండి. కాకపోతే జనరల్గా మీరు ప్రతి ఒక్కరు కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వాల్సింది అట్లాంటిది ఏమి ఉండదు ఆలోచన. జనరల్గా ఫిట్గా వేసుకోసం మార్నింగ్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాకుండా ఓట్స్ లాంటిదైనా సరే, గోధుమ రవ్వ ఉప్మా లాంటిదైనా సరే, లేకపోతే ఇడ్లీ అట్లాంటిది కన్జ్యూమ్ చేయండి. కాకపోతే ఎవ్రీ మీల్లో ఎగ్స్ లేకపోతే చికెన్ ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఉండేటట్టు ప్లాన్ చేయండి. మా వాళ్ళకి అట్లా ఉండదు. కనీసం 2-3 ప్లేట్లు బోండాలు మంచిగా నూనెలోంచి తీసి నేను బోండాలు పడాలి పొద్దున్నే, సాయంత్రం బజ్జీలు పడాలా, సమోసాలు పడాలి, అవన్నీ పెడితేనే బాడీ రెడీగా ఉంటుంది. ఇట్లాంటి ఫుడ్స్లలో ఏంటంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల ఫ్యాట్ స్టోరేజ్ తొందరగా ఉంటుంది. దానివల్ల హార్ట్ సంబంధించిన ఇష్యూస్ విధంగా తొందరగా వస్తాయి. అట్లాంటిది షుగర్స్ ని, ఆయిల్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తున్నాయి. మామూలుగా మీరు బయట వీటికి పెట్టే పైసెస్తోనే ఎంత పైసా, ఇప్పుడు టిఫిన్ 30-40 రూపీస్ ఖర్చు పెడతారు. ఆ 30-40 రూపీస్తోనే మీరు ఎగ్స్ తీసుకోండి, చాలా మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మీరు బయట ఇప్పుడు బిర్యానీ తిన్నా, లేకపోతే తక్కువ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ తిన్నా విధంగా 78 రూపీస్ ఉంటుంది. అదే 78 రూపీస్తోన ఇంట్లో ఉన్న రైస్తోన చికెన్ తీసుకొచ్చుకొని తినండి, అది చాలా మంచి హై ప్రోటీన్ మీల్ అవుతుంది. ఇట్లా చిన్న అడ్జస్ట్ చేసుకుని మనం డైట్ని ఫాలో చేయొచ్చు. దానికి పెద్దగా మనం ఏదో వీడియోస్లో చూపించినట్టు పెద్ద హైబ్రిడ్గా మనం తినాల్సిన పెద్ద ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో లిమిట్లో ఉంటే సరిపోతుంది. మెయిన్ స్లీప్. మీరు వర్కౌట్ డైట్ మెయింటైన్ చేసి స్లీప్ అనేది లేకపోతే మాత్రము ఈ రెండింటి రిజల్ట్స్ మాత్రం రాదు. ఓకే.
సో చూసినారు కదా, ఒక మంచి టిప్ చెప్పినారు. సో దాన్ని అయితే ఫాలో అయిపోండి. సో థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా అసలు డైట్ కి మీకు ఎంత ఖర్చు అవుతుంది మెయిన్ అది చెప్పలేదు. ఇప్పుడు నేను కాంపిటీషన్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి హై ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ఫుడ్ నుంచి సరిపోకపోతే సప్లిమెంట్స్ నుంచి వే ప్రోటీన్ లాంటి సప్లిమెంట్స్ని యాడ్ చేయాలి. ప్రతి డెఫిషియన్సీ విధంగా సప్లిమెంట్స్ నుంచి చేసుకోవాలి. సో కాంపిటీషన్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి పర్ మంత్ తక్కువ ఫుడ్కి వీటన్నిటి కలిపి పర్ మంత్ 15,000 to 20,000 వరకు ఖర్చు అవుతుంది. వర్కౌట్, జిమ్ ఫీజ్, మళ్ళీ వేరే సమ్ టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, దానికి సంబంధించిన డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంట్స్ యాడ్ చేయడము, స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి అశ్వగంధ లాంటివి యూజ్ చేయడము, ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేయడము, మళ్ళీ అలాగే కాంపిటీషన్లో ఆర్గనైజేషన్కి ఫెడరేషన్ కోసం దాదాపు ఒక 20,000 to 30,000 వరకు అక్కడ ఖర్చు అవుతుంది. మళ్ళీ దానికి సంబంధించిన షార్ట్స్ అట్లాంటివి అని చెప్పేసి జర్నీ, అక్కడ నియర్ బై స్టేకి, వాటన్నిటి కలిపి దాదాపు ఈ ఐసీఎన్కి దాదాపు 2 lakhs వరకు ఖర్చు అయింది మొత్తం టోటల్. కాంపిటీషన్ ప్రెప్కి మొత్తం 2 lakhs వరకు ఖర్చు అయింది. ఓకే, మెయిన్ మిమ్మల్ని యూనిఫామ్ లో చూడాలని ఉందన్న. తప్పకుండా చూద్దాం ఒకసారి యూనిఫామ్ ట్రై చేద్దాం గాయస్. చూస్తున్నారు కదా అన్నని యూనిఫామ్లో. సో ఎందుకు యూనిఫామ్ వేయించానంటే మీకు తెలియాలంటే ఒక కసి ఉంటే ఏదైనా సాధించగలడం చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఆ 8 years జాబ్ వచ్చి 16 years నుంచి కష్టపడి ఆ జిమ్లో ఏదో ఒకటి సాధించాలి అనే ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ICN ప్రో కార్డ్తో పాటు అక్కడ మెడల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ గోల్డ్ మెడల్సే. సో చాలా మంచిగా అనిపిస్తుంది. మన ఫైర్ కానిస్టేబుల్ ఈ విధంగా చేయడం అనేసి చాలా మందికి తెలియదు. దాన్ని రిప్రజెంట్ చేయాలి డెఫినెట్లీ. మనము ఇది చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కాబట్టే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది చూసిన తర్వాత కొంతమందికైనా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ అన్న. సో ఇప్పుడు మెయిన్ గా యూనిఫామ్ లో చాలా బాగున్నారు, చాలా మంచిగా అదొక ఫీల్ కదన్న. యూనిఫామ్ ఉంటే ప్రౌడ్ ఫీల్ వస్తుంది కదా. సో ఏంటి మరి ఇప్పుడు యూనిఫామ్ మీకు ఎప్పుడైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు ICN అంటే టోటల్ గా న్యాచురల్ అది. మీ డైట్ తో పాటు టైమింగ్ చాలా ఇంపార్టెంట్, నిద్ర చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మీకు 24 hours డ్యూటీ ఉంటుంది, 24 hours ఖాళీ ఉంటుంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో లీవ్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఇదంటే ఏంటి కథ? మామూలుగా ప్రెప్ టైంలో నా స్టేషన్లో నాతో పాటు కొలీగ్స్ ఉంటారు కదా, నా నైట్ టైం ఏమైనా సెంటిల్ ఎట్లాంటిది ఉన్న విధంగా వాళ్ళు నాకు షెఫ్యూల్ చేసుకుని చాలా సపోర్ట్ ఇచ్చారు. పర్మిషన్స్ అయినా, లీవ్స్ అయినా, మా హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఇట్లా నేను న్యాచురల్ కాంపిటీషన్స్కి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాను, మన డిపార్ట్మెంట్ నుంచి మంచి రికగ్నైజేషన్గా వేరే కంట్రీస్కి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయొచ్చు అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా హయ్యర్ ఆఫీసర్స్ అందరి విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు లీవ్స్ విషయంలో, పర్మిషన్ విషయంలో చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళతో పాటు ఎన్నో మంత్స్ నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది 1 month, 2 months, 3 months అచీవ్ అయ్యేది కాదు. దాదాపు ఒక 1.5 to 2 years నుంచి నాతో పాటు కలిసి పనిచేస్తున్న నా కొలీగ్స్ విధంగా, నా సైంటిస్ట్ల, నా వర్క్స్లలో వాళ్ళు నా వర్క్స్ విధంగా వాళ్ళే షేర్ చేసుకుని ఉన్నారు. చాలామంది ఫైర్ డిపార్ట్మెంట్లో సమ్ ఈజీగా ఉంటుందని అనుకుంటారు, కానీ చాలా లైఫ్ థ్రెట్ పని, లైఫ్ రిస్క్ పని. ఇప్పుడు మేము కొత్తగా SDRF అని చెప్పేసి SDRF వర్క్ చేస్తున్నాం. ఏమైనా డిజాస్టర్స్ వచ్చినా మేమే ముందుకెళ్ళి చేస్తున్నాం. వీటితో పాటు ఫైర్ ఫైటింగ్స్, స్టాండ్ బైస్, నైట్ మొత్తం ఎవ్రీ టైం మేల్కొని ఉండి, ఎవ్రీ 2 hours నైట్ మొత్తం మేల్కొని ఉండి ఇమ్మీడియట్లీ కాల్ వచ్చినామనే ప్రతి అక్కడ స్పాట్కి రీచ్ కావాలి. కాబట్టి ఎవ్రీ మినిట్ మేము డ్యూటీలో ఉన్న ప్రతి మినిట్ మేము అలర్ట్ ఉండి నైట్ మొత్తం పడుకోకుండా ఈ విధంగా డ్యూటీ చేస్తాం. ఇట్లాంటి టైంలలో ఈ విధంగా చాలా టఫ్ టైమ్స్ అనిపించింది. కాకపోతే వన్స్ నేను ఇవన్నీ మెడల్స్ రీచ్ అయ్యి ఇంతమంది నుంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అంతా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా జిమ్కే తెచ్చేసినారు మెడల్స్ అని అక్కడ పెట్టేసినారు. ఏంటి అసలు ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి? నా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మెడల్స్ అన్నిటి ఇలా పెట్టడం. ఇప్పుడు ఇక్కడ డైలీ ఒక 200-300 ఇప్పుడు నేను ఇంట్లో పెట్టుకున్నాను అనుకున్నా, ఇంట్లో నేను నా ఫ్యామిలీ ఎప్పుడు వచ్చిన చుట్టాలు తప్ప ఇంకెవరు చూడరు. ఇక్కడ జిమ్ లో పెడితే ఏంటంటే డైలీ ఒక 200 to 300 members వస్తారు. ఇట్లాంటి వాటిని మెడల్స్ చూసి వాళ్ళ విధంగా ఇన్స్పైర్ అయ్యి జాబ్ అని ఉండి ఏదో మనం స్కిప్ చేయి, ఎక్సర్సైజ్ చేయలేము, డైట్ మెయింటైన్ చేయమని ఏదేదో సాకులు చెప్తుంటారు. అట్లాంటిది కాకుండా ఈ విధంగా ఎట్లాంటి టఫ్ జాబ్ ఉన్నా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నా, వాళ్ళు బ్యాచిలర్ అయినా,
మ్యారీడ్ అయినా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, అది ఏ రంగంలో అయినా సరే మొదటి పొజిషన్లో ఉండొచ్చు అనే ఇన్స్పిరేషన్ కోసం అనేది ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టిన. గంజా, డ్రగ్స్, అమ్మాయిల వెంట తిరగడం, లవ్, ఇట్లాంటివన్నిటికీ దూరం ఉండి మీ ఫ్యామిలీకి, మీ అమ్మ నాన్న మీరు ఏది చేస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతారో అట్లాంటి స్టెప్ని చూస్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా నాలాగానే మీరు జాబ్ సాధించాలని, నాలాగానే ఐసీఎన్లో దిగి గోల్డ్ మెడల్ కొట్టాలని నేను చెప్పాను. నేను సాధించింది మీరే సాధించాలని. మీ అమ్మ నాన్నకి ఏది సంతోషం, మీరు ఏది చేస్తే మీ ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అవుతారో అది చేసి మీ ఫ్యామిలీని ప్రౌడ్గా ఫీల్ చేసేటట్టు మీరు ఆ వైపు వెళ్ళండి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తెచ్చానే నేను అనుకుంటున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైంది, బట్ నో వరీస్. చూడండి, లిటరలీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇదంతా. సో నైస్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు